కరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః అని పంచమంత్ర పఠనంలో చెప్తున్నావా లేదా? ఆ ఈశ్వరుడికే ఘోర అఘోర రూపములుంటాయి. అది సూర్య చంద్రౌచ నేత్రే, సూర్యుడి రూపంలో తపింపచేస్తాడు, చంద్రుడి రూపంలో చల్లతనాన్ని అనుగ్రహిస్తాడు భక్తులకి. అందుకే అమిత్రాణం భయకరో మిత్రాణామ భయంకర, అమిత్రులైన వాళ్ళకి అంటే ఆయన పట్ల అనుకూలురు కాకుండా ఉన్న వాళ్ళని తపింపచేసి సంహరిస్తాడు, అనుకూలురైన వాళ్ళని అనుగ్రహ శక్తి చేత కాపాడతాడు. అదే పరమాత్మ మళ్ళీ పరమశివుడిగా మాట్లాడారనుకోండి, వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్ని నయనం వందే ముకుంద ప్రియాం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. ఆయనకి సూర్య చంద్ర అగ్నులు మూడు నేత్రములు, పరమశివుడికి సూర్యచంద్రుడే నేత్రములు. అమ్మవారి దగ్గరికి వెడితే, ఆవిడ దగ్గరికి వెడితే మరీ విచిత్రం. ఆవిడ తాటంక యుకళీభూత తపనోడు పమండల, ఆవిడికి 2 తాటంకములు సూర్యచంద్రుడు. ఎందుకని? సూర్యచంద్రులిద్దరూ ఆవిడికి తాటంకములై ఉన్నారు అంటే కాలమునకు వశపడదు ఆవిడ. మనం సూర్యుడు ఇవాళ ఉదయించి మళ్ళీ రేపు ఉదయించాడు అనుకోండి, నా ఆయుర్దాయం ఒక రోజు పోయింది కాదు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్దక్షకః లక్ష్మీస్తో యతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో మన ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు పరమాత్మ. ఆవిడికవి ఆభరణాలు కాబట్టి ఆవిడ ఎందుకు అసలు ఆ కాలమునకు వశవర్తి, ఆవిడ కాలమునకు వశపడదు. అందుకే నిత్యయవ్వన, ఆవిడికి వార్ధక్యం ఉండదు. అమ్మవారి జుత్తుని చెప్పండి ఎలా ఉంటుందో అన్నారనుకోండి, అమ్మో పూర్వజ ఎప్పుడో ఉన్న తల్లి కదండి జుత్తు తెల్లగా ఉంటుంది అనకూడదు. తునోతుధ్వం తన్న స్థులిత దళిత ఇందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తపసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు శంకర్లు. నల్ల గండు తుమ్మెదల బారుల నల్ల కలువల తండంలా అంత నల్లగా ఉంటుంది ఆవిడ కొప్పు. మరి ఎప్పుడూ పుట్టిన జుట్టు ఎందుకు తెలపడదు అంటే ఆవిడ కాలమునకు లొంగదు, కాలం ఆవిడికి లొంగి ఉంటుంది. అందుకని సూర్యచంద్రుల నేత్రములు. అందుకే శంకరాచార్యులు వారు చిన్నది ఎప్పి పొడిచారు సౌందర్యలహరిలో, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతముఖాముఖాద్యాది విశద కరాళం యక్షేళం కబళతవత కాలకలనా నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అన్నారు. అమ్మా హాలాహలం దాగి శివుడు బతికేశాడంటే ఆయన గొప్ప కాదులేమ్మా, సూర్యచంద్రుడు నీ తాటంకములయ్యుంటే నీ మాంగళ్యానికి ఇబ్బంది ఎక్కడొస్తుందమ్మా, అందుకు నిలబడగలిగాడన్నారు. చమత్కారం. కాబట్టి ఆ తల్లికి తాటంక యుగళీభూత తపనోడు పమండల. అసలు ఇది కాదు, శంకర భగవత్పాదులు చేసిన అద్భుతమైనటువంటి విశేషం ఇంకొకటి ఉంది. అందులో ఒక చోట ఆయన అంటారు సౌందర్యలహరిలో, ఆ తల్లి గురి అహస్సూతే సవ్యం తపనయనమర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా. అమ్మా నీకు కుడి కన్ను సూర్యుడు, ఎడం కన్ను చంద్రుడు, కానీ నీకు మధ్యలో ఓ కన్నుంది, ఆ కన్ను అగ్నిహోత్రం, ఆ ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు కుడి కన్ను సూర్యుడైతే త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా, ఆ ఎడమ కన్ను చంద్రుడైతే 3 యామములు రాత్రి కాలమునందు ఉంటుంది. రాత్రి కాలమంతా చంద్రుడిగా ఆవిడ ఎడమ కంటితో చూస్తూ ఉంటుంది, పగటి కాలమంతా సూర్యుడిగా కుడి కంటితో చూస్తుంటుంది. ఇప్పుడు రాత్రింబవళ్ళు దేని వల్ల ఏర్పడ్డాయి? ఆవిడ చూపుల వల్ల ఏర్పడ్డాయి.